ఆధారాలు లేకుండా దాన్ని అలాగా లేపేయడం, ఆధార్ కార్డులో దాని పేరు కొట్టేయడం, ఫైనల్ గా దాని ఫోటోకి దండ వేయటం. డబ్బులు ఖర్చు పెట్టి దాని ఫోటోకి దండ వేయటం ఏంటమ్మా? నేను మీ ఫోటోకి వేస్తాను, మీ ఫోటోకి వేస్తాను. తెలివి తగలయ్యా. ఫోటోకి దండ వేయడం అంటే చచ్చాక వేద్దామనే. సారీ అత్తయ్య గారు. అది అలాగే బాగుతుందిలేండి. ఇంతకీ మధుని ఖతం చేసే ప్లాన్ ఏంటో చెప్పండి. కాదత్తయ్య గారు, పింపుల్. నీ బొంద, ఇది టెంపుల్. అయ్యో, మీరిద్దరు కొంచెం మూస్తారా? ఈసారి మర్డర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. డిఫరెంట్ గానా? ఎస్. మర్డర్ చేసేటప్పుడు మనం వాడబోయే ఆయుధం ఏంటో తెలుసా? ఏంటది అత్తయ్య గారు? గుమ్మడికాయ. తిడతారేంటి? అసలు గుమ్మడికాయ నేను కాదు, మీరు లతక్కే. ఏయ్ ఏయ్, అత్తయ్య నన్న ఓకే, నన్నెందుకే కలుపుతున్నావు? చంపుతాను మిమ్మల్ని ఇద్దరిని. ఆ మధుని చంపబోయేది గుమ్మడికాయతో అని చెప్తున్నానే. ఓహో, అవును. గుమ్మడికాయతో ఎలా చంపుతారు అత్తయ్య గారు? ఒక పెద్ద గుమ్మడికాయ లోపల గుజ్జంతా తీసి పారేసి అందులో ఒక పెద్ద రాయి పెడతా. దాన్ని గాల్లో అలా వేలాడదీస్తా. లత సాంబారు కాస్తూ ఉంటుంది. పైన గుమ్మడికాయ ఉంటుంది, దానికో తాడుంటుంది. అది శిరీష పట్టుకుంటుంది. మధుమతి రాగానే సాంబారు రుచి చూడమని లత చెప్తుంది. దాంతో మధుమతి సాంబారు రుచి చూడడానికి వస్తుంది. వెంటనే నేను ఇలా వంగుతాను. అప్పుడు శిరీష తాడు వదిలేస్తుంది. అంతే, గుమ్మడికాయ జరజరా జారి మధు నెత్తి మీద పడుతుంది. పుట్టుక్కన కింద పడుతుంది. తల పగిలి మధు పైకి వెళ్ళిపోతుంది. ఓ సూపర్ అత్తయ్య గారు, ప్లాన్ అదిరిపోయింది. వెంటనే అమలు చేద్దాం పదండి. ఓకే శిరీష, ఆ మధు సాంబార్ దగ్గరికి రాకపోయినా, నేను వంగకపోయినా నువ్వు మాత్రం తాడు వదలొద్దు. ప్రాణం వదులుతానేమో గాని తాడు మాత్రం అస్సలు వదలను అత్తయ్య గారు. వదిలితే నాకేం కాదే, ఇదిగా ఇదే చేస్తుంది అంతే. వదిలేటప్పుడు కాస్త చూసి వదలమనండి, లేకపోతే నా తలకి పగిలిపోతుంది. నీ బుర్రకి నా బుర్ర అడ్డు వేసి కాపాడుకుంటానులే. అయ్యో, ఆ తింగరిది ఏం చేస్తుందో, ఈ పిసినారి ఏం చేపిస్తుందో. వస్తున్నా. ఈ మధు ఇంకా రాలేదంటే. అత్తయ్య గారు, వంటలు ఎంతవరకు వచ్చాయి? అయిపోతుంది. త్వరగా కానివ్వండి. మీకు ఆ వంటలకు సంబంధం ఏంటి? కృష్ణశాస్త్రి గెటప్ లో ఉన్నానన్న విషయమే మర్చిపోయానే. అవును కృష్ణశాస్త్రి, నువ్వు వాళ్లతో వంటలు చేస్తున్నావేంటి? అంటే మధు భర్తగా ఆమె బాధ్యతల్ని నేను తీసుకున్నానన్నమాట. అందుకే ఆమె బదులు నేను వంటలు చేయిస్తున్నాను. అబ్బచ్చా, చాలా వెటకారం ఉందిరా నీ దగ్గర. ఆహా, భార్య అంటే ఎంత ప్రేమో నీకు. నిజంగా భర్త అంటే నీలా ఉండాలి. ప్రేమగానా? కాదు, గుమ్మడికాయలా. గుమ్మడికాయ గుమ్మడికాయ అనగానే ఎందుకంత కంగారు పడుతున్నారు? అయ్యో, ఇది కంగారు కాదు మధు, బాధ. పండు లాంటి కుర్రోడ్ని పట్టుకొని కాయ అన్నందుకు వీళ్ళంతా ఫీల్ అయ్యారు.
అందుకే అలా అరిచారు. మీరు పండు లాంటి వారు కాదండి, మరి దిండు లాంటి కుర్రోడు. ఆ? కామెడీ లాపి కూరల సంగతి చూడండి. కర్రీస్ గురించి నాకెందుకు చెప్తున్నావు? చెప్పింది మీ కాదు, వీళ్ళకి. పదండి గురుగారు. కదా ఒక్క నిమిషం అమ్మా. రేయ్ ఇక్కడ ఎవరు లేరు గురువు గారు. నిన్నేరా సుంఠ సుంఠ. నన్ను ఒరే అంటున్నారా? కుర్ర కుంకని అలాగే పిలుస్తారు గాని నీ కాళ్ళ దగ్గర ఏముందిరా? ఆ? ఆ? వంకాయ ఉంది గురువు గారు. కనిపిస్తుంది కదా, తీసి పక్కన పెట్టకుండా అలా దున్నపోతులా చూస్తావేమరా? తీసి పక్కన పెట్టు. అలాగే. నేను ఇలా వంగుతాను. అప్పుడు శిరీష తాడు వదిలేస్తుంది. అయ్యో, అలా దీప్య మొహం వేసుకుని నన్ను చూస్తావేమిట్రా? అప్పుడా చూడా. తీస్తున్నా. అమ్మో, పొరపాటున వంగుంటే లత చచ్చుండేది కదా. వామ్మో, వంగుతుందా ఏంటి కర్మ? దేవుడా, ఆవిడ వంగకుండా కాపాడుతండ్రి. తీయమేమిరా? తీయమేమిరా? తీస్తున్నాను. చూసారా గురుగారండి, ఆయనకెంత పొగరు. వంగి వంకాయ తీయమంటే కాల్తో తీసి మొహాన్ని కొట్టారు. లేదు గురువు గారు, అసలు ఏం జరిగిందంటే వద్దు, నాకేమి చెప్పొద్దు. థ్యాంక్స్ గురూజీ. నీ బొంద. నేను విసిరింది క్యాచ్ పట్టుకోమని కాదు. మరి కింద వేసి వంగి తీయండి. చూస్తారేంటి, తీయండి. తీస్తాను. ఓరి దేవుడు, అడ్డంగా ఇరుక్కుపోయాను కదరా నాయనో. ఒసే శిరీష, వదలకే, నీకు దండం పెడతాను. వామ్మో, అత్తయ్య గారు వంగిందో నేను చచ్చానే. దేవుడా, నువ్వే కాపాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది వెళ్ళి సాంబార్ చూడుపో. వెళ్ళండి వెళ్ళండి. ఓకే.
తీసేశాను. ఆ, వంకాయ. ఏంటి కాలుతోనా? అంటే రాత్రి నిద్రలో నడుం పట్టేసింది కదా మధు, వంగలేకపోతున్నాను. అట్లనే వాడు సంగతి. సరే సరే సరే, కీప్ ఇట్ అప్పు అప్పు అప్పు. అమ్మ మధు రామ్మా. ఆ. వీడు వంగడం లేదంటే ఏదో ఉంది. ఆ, ఒక్క నిమిషం మధు, ఈ సాంబారు రుచి చూసి వెళ్ళవా? గుడ్ గుడ్. అయ్యో ఈ వరాహ శాస్త్రి ఇక్కడే చచ్చాడే, పైగా నా వైపే చూస్తున్నాడు. ఎలా వంగేది? ట్రై చేయి ట్రై చేయి. అవును, నేను ఎందుకు వచ్చినట్టు? వెళ్ళిపోయాడు. అమ్మయ్యా. ఇంకొంచెం ఉప్పై. మధు, ఉప్పేసేసాను. దా ఒక్కసారి రుచి చూసి చెప్పవా? ఎవరికి సైగ చేస్తున్నారు? అంటే అక్కడ ఎవరైనా ఉన్నారేమోనని చూస్తున్నాను. ఎవరు లేరు కదా. ఏమ్మా మధు, నిన్న కూరగాయలకి డబ్బులు ఇచ్చాను, చిల్లర ఇవ్వడం మర్చిపోయినట్టున్నావు. అయ్యో మర్చిపోయాను గురుగారు, ఉండండి ఇస్తాను. పదండి గురుగారు. అయ్యో అయ్యో బుజ్జి, అయ్యో బుజ్జి బుజ్జి, అయ్యో అయ్యయ్యో, ఏమైంది బుజ్జి? చచ్చిపోయావా? ఇంకా చావలేదురా, బ్రతికే ఉన్నాను. అమ్మో. అబ్బా! అంటే గుమ్మడికాయలు రాయి పెట్టలేదా? చిచ్చి, అసలు మీరు మనుషులేనా? అబ్బా, అందులో రాయి పెట్టడం మర్చిపోయారు కాబట్టి నేను బతికిపోయాను. లేదంటే గుమ్మడికాయ పగిలినట్టు పగిలిండేది. సారీయే, 5 రూపాయలు చూసేసరికి అంత దూరం ఆలోచించలేదు. సరే పద. లేగు బుజ్జి, లేగు. ఎంత బరువు ఉన్నవే. అది. రా బుజ్జి. అయ్యో, మాడు పగిలింది. ఏం సిస్టర్ నువ్వు అనేది? ఆ కృష్ణశాస్త్రిని మన అత్తయ్య పంపించిందా? అవునన్నయ్య,
ఆవిడికి తప్ప మనల్ని ఆపాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. ఆపితే ఆమెకేం లాభం? పాప మన దగ్గర ఉందో లేదో తెలుసుకోవాలన్నా, ఒకవేళ పాప ఉంటే దొంగిలించి కోట్లు కొట్టేయాలన్నా మనం ఇక్కడే కదన్నయ్య ఉండాలి. నిజమే సిస్టర్, మనం ఊరు దాటి వెళ్ళిపోతే మనం వెతికి పట్టుకోవడం ఆమె తరం కాదు. అవునన్నయ్య, అందుకే కృష్ణశాస్త్రి అన్న వేషంలో ఎవరో వెధవన్ పంపించి స్టోర్ రూంలో సామాన్లు దొంగిలించి ఆ నేరంలో మనల్ని ఇరికించి ఇక్కడే ఉండేలా చేసింది. కానీ మనం వెళ్ళిపోవాలన్నయ్య. వరాహ శాస్త్రికి 20,000 ఇవ్వకుండా ఇక్కడ నుంచి ఎలా వెళ్తాం సిస్టర్? అది నిజమే అన్నయ్య. పోనీ ఊరెళ్ళి డబ్బులు పంపిస్తామని చెప్తే? ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఆయన కాదంటే మళ్ళీ మనమే ఫీల్ అవ్వాలమ్మా. అవునన్నయ్య, మనం ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి. దీనంతటికి కారణం మన అత్త. మన ఉసూరు తగిలి ఖచ్చితంగా చస్తుంది. పోనీలే అన్నయ్య. కడుపు మండిపోతుంది సిస్టర్. ఈ రోజు మనని ఎంత ఏడిపిస్తుందో రేపు అంతకంత అనుభవిస్తుంది. ఇదే నా శాపం. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఒకటే మార్గం సిస్టర్. ఏంటన్నయ్య అది? వరాహ శాస్త్రికి చెప్పకుండా నైట్కి నైట్ జంప్ అయిపోవడం. అన్యాయం అన్నయ్య. ఏంటం అన్యాయం? స్టోర్ రూమ్లో సామాన్లు కొట్టేసింది ఆ కోతి ముక్క. ఆ నేరాన్ని మన మీద రుద్దడం వల్ల అప్పు కట్టాల్సి వస్తుంది. లేదంటే మనకేం సంబంధం అమ్మా? ఏదేమైనా ఈ పాకశాలకి సూపర్వైజర్ని నేనే కాబట్టి, తాళాలు నా దగ్గరే ఉంటాయి కాబట్టి, పోయిన వాటికి నేనే బాధ్యురాల్ని కాబట్టి నష్టపరిహారం చెల్లించాకే వెళ్దాం అన్నయ్య. శంకర శాస్త్రి కూతురు అనిపించుకున్నావే, అదే మాట మీద నిలబడు. ఆఖరికి ఒకే ఒక్క అవకాశం ఉందమ్మా. ఏంటన్నయ్య అది? వాళ్ళు సరుకులు కొట్టేసినట్టే మనం కూడా వాళ్ళ దగ్గర డబ్బు నగలు లేపేసి గురువుగారికి ఇచ్చి మనం వెళ్ళిపోదాం. వాళ్ళు సరుకులు కొట్టేసినట్టే మనము వాళ్ళ దగ్గర డబ్బులు నగలు లేపేసి గురువుగారికి ఇచ్చేద్దామా? అమ్మో, హ, నువ్వు దొంగవే. చచా, అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందన్నయ్య? వేరే దారి లేదు సిస్టర్. దారి లేదని అడ్డదారి వెతుకుతామా? అలా చేసే కంటే ఇక్కడే కష్టాలు పడ్డం మంచిదన్నయ్య. ఆహా, పాపం నీలాంటి మంచిదాన్ని చంపాల్సి వస్తుంది. సారీ మధు. దీనికి పరిష్కారం లేదు సిస్టర్. ఉందన్నయ్య. ఏంటమ్మది? నా పెళ్లి ఉంగరం అమ్మేద్దాం. గురువుగారికి ఆ డబ్బులు ఇచ్చేద్దాం. రుణ విముక్తులమై వెళ్ళిపోదాం. అది మీ పెళ్లి ఉంగరం కదమ్మా. అవునన్నయ్య, దీన్ని తొడిగినవాడు తోడుగా లేడు కాబట్టి అమ్మా వెంటని అడిగేవాడూ లేడు. అయినా పెళ్ళుంగరం అంటే భార్యాభర్తల అనురాగానికి, అనుబంధానికి గుర్తుగా ఉంటుంది. కానీ నా అదృష్టం ఏంటో ఇది కేవలం అలంకరణగానే మిగిలింది. అయినా భర్తనే వద్దనుకున్నాక ఇక ఈ ఉంగరం ఉంటే ఎంత పోతే ఎంత. ఇక్కడే గుడి దగ్గరున్నాను, మీరు వచ్చేయండి అన్నయ్య. ఏయ్, సరేనమ్మా. చూసావని మధు ఎంత మాట అందో. భర్తని వద్దు అనుకున్నా అంటుంది కదా. కాదే, ఉంగరం అమ్ముకుంటాను అంది. పదండి, అది వెళ్ళి అమ్మిందో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఉంగరం అమ్మకుండా చూడాలి. పదండి, పదండి, రండి. आइए आइए नमस्ते నమస్కారం नमस्ते అండి. बोलिए చెల్లెమ్మా, ఆ, ఈ ఉంగరాన్ని అమ్మితే ఎంత వస్తుందో చెప్తారా? ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా. $18,000 వస్తాయి. అయ్యో, మాకు 20,000 కావాలండి. అంతా అంటే కష్టం బేటి. కావాలంటే ఇంకో 500 ఇస్తాను. వద్దులేండి, వేరే చోట అమ్ముకుంటాం. ఇటు ఇవ్వండి. అయ్యో ఒక్క నిమిషం 20,000 ఇస్తాను.
కమాన్ కమాన్